నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మీరు ఒళ్ళెరుగని గాఢ నిద్రపోయి ఎన్నాళ్ళైందో ఒకసారి చెప్పగలరా? చీకు చింత లేని నిద్ర, ఆదమర్చిన నిద్ర, కుంభకర్ణుడి నిద్ర లాంటి నిద్ర ఎప్పుడు పోయానో నేను అని మీతో పాటు నేను కూడా ఆలోచించానండి. ఎంత ఆలోచించినా అంతలా నిద్రపోయి ఎంతకాలమైందో గుర్తుకు రాక చాలా దిగులేసింది కూడా. పక్కన పిడుగుపడినా లేవనంత నిద్రపోతారట కొంతమంది. మరికొంతమంది భువనాంతరాలు దద్దరిల్లేలా గుర్రు పెడుతూ మరీ నిద్రపోతారు. అలా పక్కన పడుకుని తమ నిద్ర ద్వారా భూకంపాలు, సునామీలు సృష్టిస్తున్న చక్కటి జోలపాట వింటున్నట్లు ఎంచక్కా హాయిగా నిద్రపోగల మహానుభావులు కూడా మరికొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి సకలు రాసిన సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే మేడం, ఎప్పటిలాగే ఒక సఖి లెటర్ రాసారు, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు విజయ. నేను ఈ లెటర్ ఖమ్మం నుండి రాస్తున్నాను. నాకు ఒక బాబు ఇంటర్ చదువుతున్నాడు. అస్సలు చదువు మీద ధ్యాసే లేదు. ఎప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, గేమ్స్ అంటూ ఇంటర్నెట్తోనే గడుపుతూ ఉంటాడు. నెట్కి పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. మా బాబు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరంటూ ఈ సఖి లెటర్ రాశారు మేడం. ఈ ప్రాబ్లం అన్నది ప్రతి ఇంట్లో ఈ మధ్యన కామన్ అయిపోయిందండి. అది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ కూడా ఇంటర్నెట్ అన్నది లేకుండా బతకలేకపోతున్నారు. దానివల్ల ఈ మధ్యన కొత్త కొత్త మాట సైకాట్రీలో ఉన్న పుస్తకాలు కూడా ఈ ఎడిక్షన్ అవ్వచ్చా అన్నది రాయవలసి వస్తున్నది. సో ఇంటర్నెట్ ఎడిక్షన్ అన్నది ఏంటా అన్నది నేను ఒకసారి చెప్తాను, మీరు చూడండి మీ పిల్లల్లో ఇది ఉందా లేదా అన్నది. ఎక్కువగా ఇంటర్నెట్లో గేమ్స్ ఆడడానికి ఇష్టపడడం, గంటలు గంటలు కొద్ది దాని మీదే ఉండడం. ఇప్పటిదాకా బయట వెళ్ళి ఫుట్బాల్ లేకపోతే ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకున్న పిల్లలు, లేకపోతే కనీసం మాట్లాడుకున్న పిల్లలు ఇప్పుడు అవన్నీ ఇష్టపడకుండా ఇంటర్నెట్ మీదే ఉండడానికి ఇష్టపడుతున్న మాత్రం ఎడిక్షన్ లక్షణాలు అయి ఉండొచ్చా అని చూసుకోవాలి. అదే కాకుండా మనం వాళ్ళని బలవంతంగా ఆపితే దాని గురించి కోపం, చిరాకు పడి ఎక్కువ ఇరిటేషన్ అయిపోయి కొంతమంది చాలా సాడ్గా, డిప్రెస్డ్గా అయిపోయి ఉండలేకపోతున్నాను అని వాళ్ళు కూడా చెప్తారన్నమాట. అలాగే కాకుండా కావాలని ఇంట్లో పేరెంట్స్ గొడవలు పెట్టుకొని డబ్బులు తీసుకొని ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే బయట ఇంటర్నెట్ పాలనలో కూర్చొని చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇదే కాకుండా గంటతో స్టార్ట్ చేసిన పిల్లలు ఇప్పుడు 2 గంటలు, 3 గంటలు, 5, 6, 7 గంటలకు కూడా మారుతున్నదన్నమాట. కాబట్టి మొత్తం జీవితంలో అన్ని బయట హ్యాబిట్స్ అన్ని మానేసి ఉట్టి ఇంటర్నెట్కి అంకితం అయిపోవడం కూడా మంచిది కాదు. అది ఆల్కహాల్ లాగా, అది గాంజాయి లాగా, అది వేరే ఎడిక్షన్స్ లాగా ఇదొక ఎడిక్షన్ అని మాత్రం మనం తెలుసుకోవాలి. ఓకే మేడం, మరి ఇలా పిల్లలు ఇంటర్నెట్కి అడిక్ట్ అయినప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేయాలంటారు మేడం? పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఫస్ట్ స్టెప్ ఇది ఎడిక్షన్ అని తెలుసుకోవాలండి. చాలా మంది మా దగ్గరికి వచ్చిన పేరెంట్స్, మా వాడు ఎంత చిన్నపిల్లడైనా ఎంత బాగా ఐప్యాడ్ వాడుకుంటాడో, ట్యాబ్ వాడతాడో అని, ఇంటర్నెట్లో మొత్తం అనేది వాడికి తెలుసు అని అనుకొని మురిసిపోతుంటారు. మంచిదే, తెలియాలి. ఈ మధ్యన వరల్డ్ ఎంత ఫాస్ట్గా ఉందంటే టెక్నాలజీ పిల్లలకి అలవాటు లేకపోతే కష్టం. కానీ టెక్నాలజీయే ప్రపంచం అనుకొని అదొక్కటే కంటిన్యూస్గా వాడడం మాత్రం అది మంచిది కాదు. సో ఫస్ట్ ఉన్నది అవేర్నెస్. ఏ హ్యాబిట్ ఉన్నా కూడా అతి ఎక్కువ ఉండకూడదు, అతి తక్కువ ఉండకూడదు అంటారు చూడండి. అలాగే ఇది కూడా ఒక మోడరేషన్లో, అంటే ఒక రోజుకి 1 గంట, అరగంట అది మనం ఫిక్స్ చేయాలి. దాంతో పిల్లలు ఫిక్స్ అయి ఉండాలి. కానీ అది వాళ్ళు ఆపుకోలేక వాళ్ళు మనకు తెలియకుండా వాళ్ళు అబద్ధం చెప్పి వాడి ఎన్ని గంటలు నువ్వు వాడుతున్నావు ఇంటర్నెట్ అంటే వాళ్ళు అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు చూడండి. అక్కడ మాత్రం ఒక ప్రాబ్లం లాగా అది మారుతున్నదని తెలుసుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక రూల్, ఒక డిసిప్లిన్ అంటూ ఉండాలండి. ఇలా చేయకూడదు అని. కొంతమంది పిల్లలకి తొందరగా అలవాటు అయిపోతుంది. కొంతమంది పిల్లలకి ఎగ్జామ్ టైంలో నువ్వు చూడొద్దు, టీవీ చూడొద్దు, ఇంటర్నెట్ వాడొద్దు అన్నా కూడా ఒప్పుకుంటారు, ఈజీగా వదిలిస్తారు. కొంతమంది పిల్లలకి చాలా కష్టం అవుతుంది. ఆ ఫోన్లో కంటిన్యూస్గా ఇంటర్నెట్ ఆడతారు. ఫోన్ మానేస్తే ఐప్యాడ్కి వస్తారు, ఐప్యాడ్ మానేస్తే డెస్క్టాప్ వస్తారు. ఏదో ఒక రకంగా వాళ్ళకి అలాగా గేమ్స్ ఆడుకుంటూ ఉండు, లేకపోతే కనెక్ట్ అవుతూ ఉండు చేయాలి. దీనివల్ల జరిగిన రిస్క్లు అన్నది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలండి. ఇలాంటి పిల్లలు కొంతమందికి హైపర్ యాక్టివిటీ, కొంతమందికి డిప్రెషను, ఇలాంటి వాటిని కూడా వస్తున్నాయి. ఇంకోటి కూడా అసలు మన అమ్మాయో ఎందుకు చేస్తున్నారు అని కూడా తెలియాలండి. వాళ్ళకి ఫ్రెండ్స్ లేరా, వాళ్ళకి ఏమైనా వాళ్ళ జీవితంలో చాలా టెన్షన్స్ ఉన్నాయా,
ఇవన్నీ తగ్గించుకోవడానికి దీని మీదకి ఎక్కువగా వాళ్ళు వెళ్తున్నారా అంటే మిగతా లైఫ్ వాళ్ళు ఫేస్ చేయలేక ఇది ఒక అవుట్లెట్లా వాడుతున్నారా అని చూడండి. కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్ అని లేనప్పుడు ఫ్రెండ్స్ నలుగురితో మాట్లాడేవారు, తల్లిదండ్రులతో మాట్లాడుకునేవారు, పేరెంట్స్ ప్రాబ్లమ్ షేర్ చేసుకునేవారు. ఇప్పుడు అదే అవుట్లెట్ వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా వెతుక్కుంటున్నారా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటుంటే మాత్రం దీనికి ఎలా తగ్గించాలి, వాళ్ళు వేరే యాక్టివిటీస్కి ఎలాగ వాళ్ళకి మైండ్ వాళ్ళు డైవర్ట్ చేయాలి అన్నది పేరెంట్స్ మాత్రం సీరియస్గా కూర్చొని ఆలోచించాలి. ఓకే మేడం, మరి పిల్లలు ఇంటర్నెట్కి అడిక్ట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. మరి ఆల్రెడీ ఇంటర్నెట్కి అడిక్ట్ అయిన పిల్లల్ని ఎలా చూసుకోవాలంటారు? ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు అవేర్నెస్, ఇదొక ఎడిక్షన్, ఇదొక జబ్బు ఏంటి అన్నది తెలియాలండి. ఎందుకంటే ఇంటర్నెటే కదా ఏంటి ఉంటుంది అని అనుకోవడానికి లేదు. అది కూడా ప్రతి పేరెంట్స్ కూడా సూపర్వైజ్ చేయాలండి. ఇంటర్నెట్ మనం పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. 3 ఇళ్ళు దాటి వెళ్ళకూడదు, ఎవరో పెద్దవాళ్ళు ఉంటే కానీ వెళ్ళొద్దు, స్ట్రేంజర్స్ పిలిస్తే వెళ్ళొద్దు అని. అండ్ మనకు తెలియదు ఏంటంటే అదే ఇంటర్నెట్లో వాళ్ళు ప్రపంచం అంతా చూడగలుస్తున్నారు, వాళ్ళ ప్రపంచం అంతా చూస్తున్నది. అక్కడ మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అన్నది మాత్రం తెలియాలి. ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చిన కొన్ని కేసులు చెప్తానండి, దాంతో చెప్తాను ఎలాగ ఎడిక్షన్ తగ్గించుకోవాలో. పిల్లలు అమ్మాయిలు తెలియక తెలియని పిల్లలతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఫేస్బుక్లో అబ్బాయిలతో చేసుకోవడం జరుగుతున్నది. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దానికి తప్పుగా ఉపయోగించుకోవడం, ఈ అమ్మాయిని అల్లరి పెట్టడం, ఈ అమ్మాయిలు చెప్పుకోలేక భయపడి ఇంట్లో చెప్పుకోలేక ఉన్న కొన్ని కేసులు మా దగ్గరకు వస్తున్నాయి. అలాగే 24 గంటలు ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో, వాట్సాప్లో ఫ్రెండ్స్తో అది భర్త నాది కంప్లీట్గా అక్కడికి అంకితం అయిపోయి ఉన్నాడు, నాకు అసలు టైం ఇవ్వటం లేదు, నెగ్లెక్ట్ అయిన కొన్ని వైఫ్స్ అయినా హస్బెండ్స్ అయినా ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి రిలేషన్షిప్లో ఇంటర్నెట్ అన్నది ఒక నార్మల్ కన్నా ఎక్కువ వాడి దానికి అంకితం అయిపోయి ఎడిక్షన్ అయితే మాత్రం అది పిల్లలేంటి పెద్దలేంటి ప్రతి రిలేషన్షిప్ మీద అది ఎఫెక్ట్ పడవచ్చు. అది మన మానసిక ఆరోగ్యం మీద, శారీరక ఆరోగ్యం మీద, మన రిలేషన్షిప్ మీద, మన చదువు మీద, మన పని మీద అన్నిట్లో దాంట్లో పట్టచ్చు అన్నమాట. ఇలాంటి పిల్లలు ఎడిక్షన్ వాళ్ళు ఏంటవుతారు, ప్రతిసారి ఆడిన గేమ్ గురించి ఆలోచిస్తారు, మళ్ళీ రాబోయే గేమ్ గురించి ఆలోచిస్తారు. ఇంకొక కొత్త గేమ్ నడిచింది కదా మాట్లాడితే దాని గురించి ఎలా ఆడదాం, అక్కడ చదువు ఎంత చదవాలి, నేను ఫ్యూచర్లో ఏం చేయాలి, ఆ ఐడియాస్ అన్నీ పోతాయి. మొత్తం మెదడులో ఉన్నది ఈ ఐడియాలే. కాబట్టి ఎడిక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే ఫస్ట్ స్టెప్ చేసింది వాళ్ళకి ఎంతగా ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. ఎక్కువ తీవ్రంగా లేని పిల్లలకి మనం ఏమైనా ఇంట్లో మేనేజ్ చేయొచ్చా అని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించండి. పిల్లలకి మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి. బాగా దానికి అడిక్ట్ అయిన వాళ్ళకి వేరే ఫిజికల్ యాక్టివిటీస్, స్విమ్మింగ్లోనో, ఫుట్బాల్లోనో, బాస్కెట్బాల్లోనో, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక యాక్టివిటీలో, డాన్స్లోనో, పాటల్లోనో కొంతసేపు అయినా దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. నా దగ్గరికి వచ్చిన ఫోన్ కాల్ గురించి మీకు చెప్తాను. మా వాడు అస్సలు బయటకు వెళ్ళడండి, రూమ్లో ఎప్పుడు 24 గంటలు ఉంటాడు, అసలు రూమ్ వదిలి వెళ్ళడు, ఇంటర్నెట్ వదిలి వెళ్ళడు, వాడికి పిల్లలంటే భయం, ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే భయం అని ఇలాంటి పేరెంట్ నాకు ఫోన్ చేసి మాట్లాడారు. సో సోషల్ ఫోబియా, ఆ అబ్బాయికి విపరీతమైన యాంగ్జైటీ, పక్క వాళ్ళతో కలవడానికి, ఎదురుగా కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి భయం వల్ల ఈ మార్గం వెతుక్కున్నాడు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. కాబట్టి ఇది కూడా మనం చూడాలండి. వాళ్ళు ఏమైనా లోన్లీగా ఫీల్ అవుతున్నారా, మనం వాళ్ళకి ఏమైనా టైం ఇవ్వలేకపోతున్నామా, లేకపోతే వేరే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా, దానివల్ల కూడా ఈ ఎడిక్షన్ ఒక భాగంగా పెరుగుతున్నదా అన్నది అన్ని రకాలుగా చూసుకోవడం మంచిది. మనం చేసిన ప్రయత్నాలు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మాట్లాడడం, వేరే యాక్టివిటీస్లో పెట్టడం, ఇది తగ్గించడానికి వాళ్ళు చెప్పడం అన్నీ చేసినా కూడా ఇది తగ్గకుండా రోజుకి రోజు పెరుగుతున్నదంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకురండి. ఓకే మేడం, ట్రీట్మెంట్ అని చెప్పారు కదా, మరి ఇలాంటి పిల్లలకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అన్నది ఎన్ని అడిక్షన్కి ఇలా ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తామండి. కౌన్సిలింగ్ ఎలాగ తగ్గించుకోవాలి, వేరే యాక్టివిటీస్లో ఎలా పెట్టాలి, ఇది ఎందువల్ల మీకు డ్యామేజ్, దీనివల్ల ఏం జరగచ్చు, తగ్గిస్తే నీకు ఏంటి బెనిఫిట్స్ ఉండొచ్చు, ఇవన్నీ మేము చెప్తాం. అది కాకుండా ఏమైనా అండర్లైన్ సైకాట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, డిప్రెషన్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, దీంతో బాధపడుతూ వాళ్ళు అలాగ చేస్తూ ఉంటే మాత్రం దానికి మెడికల్గా కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే మేడం, మరి ఇలాంటి పిల్లల పట్ల టీచర్స్ రోల్ అనేది ఎంతవరకు ఉంటుంది? ప్రతి చైల్డ్ ఒక వయసు తర్వాత తల్లి కన్నా టీచర్ మాట ఎక్కువ వింటాడని నాకు నమ్మకం ఉంది. తల్లి ఎంత చెప్పినా కూడా నువ్వు అబ్బా ఎప్పుడు తిడతావు మమ్మీ అంటారు, కానీ అదే విషయం టీచర్ చెప్తే చాలా బాగా వస్తుంది. ఓకే మేడం, మరి ఇంటర్నెట్ కి అడిక్ట్ అయిన పిల్లలకి తల్లిదండ్రులు, టీచర్స్ ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఏమండి, ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు. నిద్రాదేవత ఒకసారి కనుక ఆవరిస్తే కటిక నేల కూడా పట్టుపరుపులా భావించి నిద్రపోతారని అంటారు కదా. నిద్రకి పేద గొప్ప అన్న తేడాలు కూడా లేవని చెప్తుంటారు. కానీ నిద్రకు కూడా ఆడనిద్ర, మగ నిద్ర అనే తేడాలున్నాయన్న విషయం మాత్రం మీకు తెలియకపోవచ్చు. మీకు నాకే కాదండి, ఇంకా లోకంలో అనేక మందికి కూడా తెలియదు ఈ విషయం. ఎందుకంటే ఇప్పటిదాకా నిద్రకి సంబంధించి జరిగిన పరిశోధనలన్నీ
మగవారి నిద్రని ఆధారంగా చేసుకునే జరిగాయట. కానీ ఈ మధ్య అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ ఉమెన్ హెల్త్ రీసెర్చ్ అనే సంస్థ పరిశోధనల్లో ఈ విషయం తేలిందట. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు రోజా మనకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు. మరి రోజా ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే రోజా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు హెల్దీ ఐటమ్ కాన్ఫ్లెక్స్ లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? కాన్ఫ్లెక్స్, పెసరపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి, నెయ్యి, షుగర్ అండ్ మిల్క్. రోజా, కార్న్ ఫ్లాక్స్ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం కాన్ఫ్లెక్స్ తీసుకొని దీన్ని నెయ్యిలో వేయించాలి. వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అయితే నువ్వు ఇంటి దగ్గరే నేతిలో వేయించి పౌడర్ చేసి తీసుకొని వచ్చావు. ఇది ఆ పౌడర్ అంటే కార్న్ ఫ్లాక్స్ నేతిలో వేయించిన పౌడర్. ఓకే. అండ్ నెక్స్ట్ పెసరపప్పుని అలాగే నేతిలో వేయించి దాన్ని కూడా పౌడర్ చేసుకొని తీసుకురా. ఇది కూడా ఇంటి దగ్గర నువ్వు పెసరపప్పు నేతిలో వేయించి పౌడర్ చేసి తీసుకొని వచ్చావు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా అలాగే జీడిపప్పు అండ్ బాదం దీన్ని కూడా నెయ్యిలో వేయించి పీసెస్ గా చేసుకునొచ్చు. ఓకే. నేతిలో వేయించి చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టు. ఫస్ట్ గీ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం కార్న్ఫ్లెక్స్ 1/2 కప్ తీసుకుంటే 1/4 కప్ షుగర్ తీసుకోవాలి. ఓకే. ఓకే. ఈ షుగర్ వేసుకొని అంటే లడ్డూలకి తీగ పాకం రావాలి కదా, సో ఆ తీగ పాకం రావాలి. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే. ఇందులో వేయాలి. అంటే మనకి తీగ పాకం కాబట్టి కొన్ని సరిపోతాయి. ముందు మనం బౌల్ పెట్టుకొని నెయ్యి వేసి తర్వాత షుగర్ వేసాము. దాంట్లో కొన్ని ఎక్కువగా కాకుండా కొన్ని నీళ్లు పోసాం షుగర్ కరిగేంత వరకు. నెక్స్ట్ పెసరపప్పు కార్న్ఫ్లెక్స్ పౌడర్ యాడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మనం నేతిలో వేయించి పౌడర్ చేసిన కార్న్ఫ్లెక్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతేనా? కొంచెం కొంచెంగా వేయాలి. ఓకే. నెక్స్ట్ పెసరపప్పు పౌడర్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. రోజా అయిపోయినట్టేనా? మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ ఇది మనం నెయ్యితో తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి. ఓకే. ముందు ఒక బౌల్లోకి తీసుకుందాం. నెయ్యి వేసుకుంటూ లడ్డులా చేసుకో. నెయ్యి వేసి కలిపేసావు రోజా. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇలాచి వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే. ఇంకా ఇప్పుడు కలిపేసి దీన్ని పాలతో అద్దుకుంటూ లడ్డులాగా చేసుకోవాలి. ఓకే. ఒక ప్లేట్ ఇస్తారు. ఓకే. ఇంకా రోజా ఈ లడ్డూలు చేస్తూ సకుల కోసం ఏదైనా మంచి టిప్ చెప్తావా? ఓకే అండి. కొంతమందికి మెడల దగ్గర నల్లగా వస్తుంది. సో అప్పుడు కల్బంద ఉంటుంది కదా, దాని గుజ్జు ఇంకా పసుపు శనగపిండి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని మెడకు అప్లై చేసి ఒక 20 minutes తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగేస్తే నలుపు పోయిద్ది. ఓకే.
సో మెడ మీద నలుపున్న వాళ్ళకి కలబంద గుజ్జులో పసుపు అట్లాగే ఇంకా శనగపిండి రెండు కలిపి ఆ పేస్ట్ ని అప్లై చేసి 20 మినిట్స్ తర్వాత చల్ల నీటితో కడిగేస్తే ఆ నలుపు అనేది కంప్లీట్ గా పోతుంది. ఓకే, మిగతావన్నీ కూడా మనం అట్లా లడ్డూలా చేసుకున్నాం. ఓకే రోజా, మనకు మొత్తం లడ్డూలు కూడా చిన్న చిన్నవి చేసుకొని రెడీగా పెట్టాం. నెక్స్ట్ ఇంకా అయిపోయినట్టు గార్నిష్ చేసుకోవాలి. ఓకే, మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా బాదం జీడిపప్పు, అట్లతో గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదం కూడా వేసుకోవాలి. ఓకే, కాన్ఫ్లెక్స్ లడ్డు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే రోజా. ఓకే అండి, రోజా తయారు చేసి చూపించిన కార్న్ ఫ్లాక్స్ లడ్డూలు రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కార్న్ ఫ్లాక్స్ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లాక్స్ పెసరపప్పు పౌడర్, పాలు, కాజు, బాదాం, ఇలాచి, పంచదార, నెయ్యి. కార్న్ ఫ్లాక్స్ లడ్డూలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడైన తర్వాత కొద్దిగా షుగర్ వేసి దానిలో కొన్ని నీళ్లు యాడ్ చేస్తూ దగ్గరగా పాకం వచ్చే వరకు కలపాలి. తర్వాత దానిలో కార్న్ ఫ్లాక్స్ పౌడర్, పెసరపప్పు పౌడర్ వేసి కలుపుతూ దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ఈ పౌడర్ ని తీసుకుని నెయ్యి కూడా యాడ్ చేసి పాలు అద్దుతూ లడ్డూల మాదిరిగా కట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కాజు బాదాంతో గార్నిష్ చేసుకుంటే అంతే, కార్న్ ఫ్లాక్స్ లడ్డూలు రెడీ. ఓకే అండి, కార్న్ ఫ్లాక్స్ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు కార్న్ ఫ్లాక్స్ లడ్డూలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. రోజా, కార్న్ ఫ్లాక్స్ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందులో కార్న్ ఫ్లాక్స్ వేసాం కాబట్టి మనకి క్రిస్పీగా తగులుతున్నాయి తింటుంటే. అట్లాగే పెసర పిండి వేయించి పౌడర్ చేసి వేసాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. అంతేకాకుండా మిల్కీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. రోజా, ఇంత మంచి వంటకాన్ని మా సోకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్ ఎస్ రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చర్ కంగ్రాట్స్. సకులు చూసారు కదా, రోజా తయారు చేసి చూపించిన కార్న్ ఫ్లాక్స్ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్దీ కూడా. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. సకలు, నిద్ర స్త్రీ పురుషులిద్దరికీ సమానమేనని ఇంతవరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే నిద్రపోయే పద్ధతి, మోతాదు, గాఢత వంటివన్నీ స్త్రీ పురుషులిద్దరికీ వేర్వేరుగా ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోధనల వల్ల తెలిసింది. నిద్రలేమి సమస్య మగవాళ్లలో కన్నా ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందని కూడా తేలింది. అలాగే నిద్రలోకి జారుకునేందుకు కూడా మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ సమయం పడుతుందటండి. నిద్ర మధ్యలో మెలకువ రావటం కూడా ఆడవాళ్ళకే ఎక్కువగా జరుగుతుందట. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సరదా సరదా కార్యక్రమం KPHPలో ఉన్న దీపా గారి ఇంటికి వచ్చింది. దీపా గారు వాళ్ళ స్నేహితురాలతో కలిసి సరదా సరదాగా కబుర్లు చెప్పడానికి, చక్కగా ఆట ఆడడానికి రెడీగా ఉన్నారట. మరెందుకు ఆలస్యం, వాళ్ళందరి చేత ఒక ఆట ఆడిచ్చేద్దాం రండి. హాయ్ 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 హాయ్. మరి మీలో దీపా గారు. హాయ్ దీపా గారు, పట్టుకోండి. సో మీ పేరైతే దీపా అని తెలుసు. సో మీ గురించి చెప్పండి. నాకు ఒక బాబు, ఒక పాప. మా వారు లక్ష్మీదండి. సో మరి మీ గురించి చెప్పండి. నా పేరు వరలక్ష్మి. మా హస్బెండ్ రీజనల్ హెచ్ఆర్ హెడ్ గా సాఫ్ట్ మిల్లర్ లో జాబ్ చేస్తారు. నాకు ఒక బాబు, ఒక పాప. సో మరి మీ గురించి చెప్పండి. నా పేరు దివ్య, నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ జాబ్ చేస్తుంది. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years అయింది. అవునా? మరి ఇప్పుడు మా హస్బెండ్ అని చెప్పేలా సిగ్గుపడిపోతున్నారు ఎందుకు? సో మరి పిల్లలు? పిల్లలు ఇద్దరు, పాప బాబు. వెరీ నైస్. మరి మీ గురించి చెప్పండి. నా పేరు భారతి అండి. నేను ఒక హౌస్ వైఫ్ ని. మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. పిల్లలు? 4th క్లాస్, బాబు అంతే. ఒక బాబే. ఒక బాబు. అలా మన సకులు పరిచయాలు అయిపోయండి. మరి ఇప్పుడు గేమ్స్ స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ. జస్ట్ మీరే ఉన్నారు అందరూ? రెడీ అంట. మరి గేమ్ ఏంటో చెప్పేనా? ఓకే, మరి గేమ్ ఏంటి ఇప్పుడు చెప్పేస్తా. సో మరి గేమ్ ఏంటంటే ఇప్పుడు
ఇలా పెట్టుకోండి. ఈ బ్యాట్స్ చూసారు కదా, ఒక బాల్ని నేను ఒక బాల్ ఇస్తాను మీకు ఈ బాస్కెట్లో తీసి. ఈ బాల్ తోటి మీరు ఏం చేస్తారంటే బ్యాట్ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ, బాల్ని ఇటు 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 బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇక్కడ ఒక టబ్ పెట్టాం కదా టేబుల్ మీద, ఈ టబ్ చుట్టూ ఒక రౌండ్ తీసుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చి బాల్ని కరెక్ట్గా టబ్లో పడేసేయాలి. ఓకే, పడేగానే నేను మళ్ళీ ఇంకొక బాల్ ఇస్తాను. మళ్ళీ అలాగే 2 బ్యాట్ల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ బాల్ని టబ్లో వేసేసేయాలి. ఇది గేమ్. ఓకే, ఎన్ని బాల్స్ అలా టబ్లో వేస్తారో మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. ఈజీగా ఉందా? ఈజీగా అనిపిస్తుంది కదా. ఇది చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్లు, అలాగే ఈ చిన్న ప్లాస్టిక్ బాల్స్. మీరు ఒక సానియా మిర్జా లాగా, జ్వాలా గుట్టా లాగా ఆలోచించి ఒకసారి బ్యాట్లు పట్టుకొని కొంచెం ఆ పవర్ని తెచ్చుకోండి. కింద పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి మళ్ళీ బాల్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, మళ్ళీ మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. సో ఇది చేయడానికి మీకు నేను 1 minute టైం ఇస్తాను. 1 minute టైంలో మీరు ఎన్ని బాల్స్ వేయగలిగితే మీకు అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, సో మరి గేమ్ బాగా అర్థమైంది కదండి. ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆడబోతున్నారు. ఇగో 2 బ్యాట్లు తీసుకోండి. మా బ్యాట్లు జాగ్రత్త. ఇలా ఒక సానియా మిర్జాని చూడాలనుకుంటున్నాను నేను ఇప్పుడు. యువర్ టైం. పట్టుకోండి బాల్ కూడా మీరే. స్టార్ట్స్ నౌ. సో మరి మీ స్కోర్ చూద్దామా? 1-7 మీ స్కోర్. మరి నెక్స్ట్ ఎవరు ఆడబోతున్నారు? రండి, వెల్ ట్రైడ్ అండి, బాగా ఆడారు. వరలక్ష్మి గారు రెడీయా? మరి దాన్ని 7 వేసారు, మీరు 7 కన్నా ఎక్కువ వేయాలి. ఓకే, యువర్ టైం. పట్టుకోండి, బాల్ పట్టుకోండి. బాబోయ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఆంటీ ఎన్ని వేసారు తెలుసా? 1, 2, 3, 4. ఈ 4 కూడా సగంలో వేస్తారు. అక్కడ వరకు చిట్టింగ్ పడేసి వస్తారు. నేను ఇక్కడికి వచ్చి వేయాలని చెప్పాను కదా మీకు. ఓకే, మీరు ఎందుకు ఇలా ఇలా మీకు హ్యాండ్స్ షివర్ అయ్యాయి. ఎనీవేస్, బాగా ఆడారు. ఏది చెయ్యి ఇవ్వండి. సరే ఇటు రండి. నెక్స్ట్ మీరా రండి. సో ఆమె స్కోర్ గుర్తుంది కదా మీకు, 7 కన్నా మీరు ఎక్కువ వేయాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, చాలా బాగా ఆడారు. మరి ఎన్ని వేసారు కౌంట్ చేద్దాం. 1 మీరు ఇక్కడ నుంచి వేసేసారు, సో తీసేస్తున్నాను. ఇది కౌంట్లెస్. 1, 14. వెరీ గుడ్, చాలా బాగా ఆడారండి. 14 బాల్స్ వేసారు. సో తనకన్నా ఎక్కువ స్కోర్లో మీరున్నారు. సో మీకన్నా ఎక్కువ వేస్తే తను విన్ అవుతారు. ఓకే, సో వీళ్ళందరూ ఆడడం చూసేసారు కాబట్టి మీకు కొంచెం ఐడియా వచ్చేసి ఉంటుంది, టెక్నిక్ అర్థమైతే ఉంటుంది. సో మీరు బాగా ఆడాలి. రెడీయా? యువర్ టైం starts now. Then 1, 2, 3, 4, 20, 21 కానీ 1 మీరు అక్కడ నుంచి చేశారు కాబట్టి నేను మైనస్ చేస్తున్నాను. సో 20 బాల్స్. కంగ్రాచులేషన్స్ దీపా గారు, మీరు 20 బాల్స్ వేశారు. సో మీ స్కోర్ ఏమో 14, అలాగే మీ స్కోర్ 7 అండ్ మీరేమో 3, 4, 5, 6, 7. ఓకే, బాగుందా గేమ్? నచ్చిందా? ఎంజాయ్ చేశారా? సో ఫస్ట్ ఆంటీ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది గేమ్? థ్రిల్గా ఉందా?
నాకైతే షేకింగ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. బాగా ఆడారు ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్ గా బాగుందా? ఓకే, మరి మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. రోజు ఇంట్లో ఉంటూ ఇలా సడన్ గా ఒక గేమ్స్ ఇవి పెట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది, చేంజ్ గా ఉంది మాకు. ఓకే, మరి ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ దీప గారు, మీకు ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా కూడా ఉంది. గెలిచినందుక? అవునండి. గేమ్ ఆడినందుక? రెండింటికండి ఆడి గెలిచాం కదా, అందుకని చాలా హ్యాపీగా. ఓకే, మరి దీప గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ దీప గారు, కంగ్రాచులేషన్స్. మీకు విశ్వకంచి సరూర్ నగర్ హైదరాబాద్ వాళ్ళు అందిస్తున్న ఒక బ్యూటిఫుల్ సారీ గిఫ్ట్. అలాగే గెలిచినా ఉన్నా కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి. మీరు పార్టిసిపేట్ చేసి మీరు కూడా ఆడినందుకు మీకు కూడా గిఫ్ట్స్. ఓకే, ఆల్ హ్యాపీ. సకలు చూసారు కదండి, వాటి సరదాగా కార్యక్రమం ఎంతో చక్కగా సాగిపోయింది. మరి మీరు కూడా ఇలాగే సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355640. మరి ఇది ఇవాల్టి సరదాగా మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఏమండి, ముఖ్యంగా ఆడపిల్లలు యవ్వనంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నిద్రలేని సమస్య వాళ్ళలో మొదలవుతుందని పరిశోధనల వల్ల తెలిసింది. ఋతుక్రమం, గర్భధారణ, ప్రసవం వంటి సమయాల్లో స్త్రీల శరీరాల్లో జరిగే హార్మోన్ల మార్పు వాళ్ళ నిద్రపై ప్రభావం చూపుతాయట. ఇలాంటి సమయాల్లో వాళ్ళకి ఎక్కువ విశ్రాంతి అవసరం. కానీ ఈ విషయాన్ని మన కుటుంబాలు, సమాజము పెద్దగా పట్టించుకో. వీటికి తోడు ఇంటి పని, పిల్లల పెంపకం, వంటింటి పనులు దాదాపు పూర్తిగా స్త్రీలపైనే మోపటం జరుగుతుంది. ఈ పనులన్నీ చేసుకుంటూనే ఇక ఉద్యోగాలు కూడా చేసే స్త్రీల పరిస్థితి చెప్పగలిగేవి కాదండి. ఇంతగా అలసిపోయే ఆడవాళ్ల నుండి నిద్రాదేవత పారిపోయినా ఎవరికీ పట్టడం లేదు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సఖులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు రాధ గారు మనందరి కోసం దూదితో భగవంతుడికి ఒక చక్కటి హారాన్ని, అలాగే ఆల్చిప్పలతో ఒక అందమైన డెకరేటివ్ పీస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి రాధ గారు. నమస్తే అమ్మా. రాధ గారు, ఈ రోజు మా అందరి కోసం దూదితో ఒక హారాన్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా. సో సకులందరూ మీరేం తయారు చేస్తారని ఆతృతగా ఉన్నారు. ఈ దూదితో హారాన్ని తయారు చేయడానికి ఏమేమి కావాలో చెప్పండి. దూది, ఈ కలర్ పేపరు, ఈ అట్ట ముక్క, కుందన్సు, దారము, షెల్స్, గాజులు, ఈ పేపరు, వైట్ గమ్ము, ఈ నాడ, పెన్సిళ్ళు, ఫాస్ట్ గమ్ము, దేవుడి ప్రతిమలు, సిజర్స్. సో రాధ గారు, ముందుగా మనము దూదితో హారాన్ని తయారు చేసుకుందాం. తప్పకుండా. దూదితో హారాన్ని తయారు చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ పేపర్ ఇలా రౌండ్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలమ్మా. ఓకే, ఒక సర్కిల్ ని అట్టముక్క మీద ఒక సర్కిల్ ఇట్లా గీచేసి ఇలా గీచి అవుట్ లైన్ వేసేసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా రెండు, చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఇలా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ పేపర్ ను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ సైజ్ లో. ఓకే, చిన్న సైజు, పెద్ద సైజు. ఆ తర్వాత అండి ఈ డ్రాయింగ్ షీట్ మీద ఇలా కట్ చేసుకొని మనము పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. పెన్సిల్ తో ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ షేప్ వస్తుంది. ఈ షేప్ వచ్చిన తర్వాత దీని మీద మనము ఇప్పుడు ఈ ఒత్తులు ఇవి ఉంటాయి కదమ్మా, దీన్ని ఈ వైట్ గమ్ పెట్టేసి, ఈ ఒత్తులు ఉంటాయి కదమ్మా, పువ్వొత్తి అంటారు కదా. పువ్వొత్తి అంటారు దీన్ని. ఓకే, సో సర్కిల్ లాగా పెడతారు అంతేనండి. కొంచెం ఎక్కువ తక్కువ లోపల వెళ్ళి చేసి ఇలా అనేసే తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఇక్కడ కొంచెం వైట్ గమ్ పెట్టి ఇదే పత్తితో ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా దీన్ని మధ్యలో ఇలా పెట్టాలి. సో మనం వెనకాల ఆల్రెడీ ఉన్నటువంటి వత్తులన్నీ కూడా కవర్ అయిపోయాయి. పైన కూడా ఇంకొక దూది పింజంతో ఇలా పెట్టి ఈ మధ్యలో కొంచెం ఇలా అతికిచ్చి ఇలా పెట్టేసి కుందన్ పెట్టాలి. ఇలా కుందన్ పెట్టాలి. తర్వాత వీటికి కూడా అలాగే పెట్టాలి. సో చిన్న చిన్న కుందన్స్ తీసుకుంటాం. చిన్న కుందన్. ఈ ఆలోచన మీదేనా అండి, లేదంటే ఏమన్నా ప్రిపేర్ చేస్తుంటే వచ్చిన ఆలోచన? లేదండి, ఏదైనా చేద్దాం అనుకున్నాను. సరే చేస్తే బాగుంటుందేమో ట్రై చేస్తే ఒకసారి సరే రాలేదు. సెకండ్ టైం ఏదో వేరే వేరే డిజైన్లు ఏదో వచ్చాయి, కానీ ఇది నాకు బాగుందని ఇదే తీసుకున్నాను. ఓకే ఓకే, వావ్, నిజంగా దూది పైన పెట్టిన లుక్కే లేదండి, చాలా చక్కగా ఉంది. నిజంగా పువ్వులాగా ఉంది. ఇలా ఇటువంటి ఆర్ట్ చేసుకోవాలమ్మా. దీనికంటే పెద్దది ఒకటి చేయాలి.
ఈ సైజ్ 6 చేసుకోవాలి. ఇటు 3 అటు 3 మధ్యలో 1 అలా. సో 2 రెడీ అయిపోయాయి కదండి, ఇంకా మిగతావి కూడా ఒక్కసారి పెట్టి చూస్తా. తప్పకుండా ఇలా మనం మొత్తం అన్ని బిల్లలాగా చేసుకోవాలి. చిన్న 6 ఒక్కటి పెద్దది ఇలా చేసుకోవాలి. ఇవన్నీ ఒక కలర్ అయితే ఇది వేరే కలర్ కొంచెం పెద్దది. ఓకే ఓకే. సో కొంచెం కాంట్రాస్ట్, ఇవన్నీ కూడా రెడ్ తో తీసుకున్న వాటికి బ్లూ కాంట్రాస్ట్ లోపల ఉంటాయి. ఇక్కడ బ్లూ అన్ని బయటకు వచ్చాయి, రెడ్ లోపలికి వెళ్ళి. ఓకేనండి. సో దీన్ని అంతా అరేంజ్ చేస్తే తయారు చేసినట్టుగా ఉంటే ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇలా. సో వీటిని అన్నింటినీ మనం పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకున్నట్లయితే 1 2 3 1 2 3 మొత్తం 6 పువ్వులు, తర్వాత పెద్ద పువ్వు ఒకటి అన్నారు కదండి. సో మధ్యలో వచ్చేది పెద్ద పువ్వు, ఆ తర్వాత ఈ వత్తులే కదండి ఇవి కూడా జస్ట్ పత్తితో లోపల దారం పెట్టేసి ఇలా చేశాను. అంటే మనకు దేవుడు పెట్టడానికి వెనక కలిసి దారం కట్టుకోవచ్చు, ఎంత పొడవు కలిస్తే అంత పొడవు. ఓకే, చక్కగా ఉందండి. సో హారాన్ని చూసారు కదండి, దూదితో తయారు చేసిన హారమే ఇది. కేవలం దూదితో మాత్రమే తయారు చేసిన హారం. కుందన్స్ ని డెకరేషన్ కోసం యూజ్ చేసాం. మీరు షెల్స్ తో ఇంకొక డెకరేటివ్ ఐటమ్ ని కూడా చూపిస్తానన్నారు. చూపిస్తాను. పెద్ద షెల్స్ 2 తీసుకోవాలమ్మా. తీసుకొని ఒకదాని మీద అతికేయాలమ్మా. ఇలా గ్లూ గన్ తో ఇలా కొంచెం గ్లూని పెట్టి అది బేస్ అంటే గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా గట్టి ఉంటుందమ్మా. కాసేపు ఆరాలి. ఇప్పుడు ఆరింది ఉంది, దాన్ని చూపిస్తాను. ఓకే. ఇలా ఇలా గట్టిగా అతుక్కుంటుంది. దీనిపైన ఏం చేస్తారు? ఇలా గాజు పెట్టాలి. ఓకే, గాజు పెట్టి సో గాజుని కూడా దాంట్లో బేస్ చేస్తాం. లేకంటే ఇంకా వేరే ఏది అతుక్కోదమ్మా. గమ్మ ఏదో పెడితే అతుక్కోదు అన్నమాట. ఇదైతే బాగా చక్కగా అతుక్కుంటుంది. అంటే గాజు వచ్చేసి ప్లాస్టిక్ గాజు కదండి. ప్లాస్టిక్ గాజు మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాని మీద ఈ షెల్స్ ఉన్నాయి కదమ్మా, ఇలా పెట్టాలి. ఇలా అది ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి దీని మీద ఇలా పెట్టాలి. అంటే ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటూ రావాలి. హ్యాంగ్ అవుతున్నట్టుగా, పడిపోతున్నట్టుగా, ఇలా పెట్టుకుంటూ ఫాలో అవుతున్నట్టుగా. ఓకే. మరి మధ్యలో ఏం చేస్తారు? మధ్యలో మళ్ళీ ఇక్కడ గమ్ ఇలా పెట్టి ఈ దేవుడి కింద కొంచెం ముక్క తీసుకొని ఇలా గమ్ అతికించాలమ్మా. అతికించేసి దీన్ని ఇలా పెట్టాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఒకటి 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 ఇలా చుట్టూ పెడతారు, అంతే కదండి. దానిపైన మళ్ళీ దానిపైన కావలిస్తే మనకి ఏదైనా డెకరేట్ చేసుకోవాలి, లేకపోతే అలా ఉన్నా కూడా బాగుంటుంది. ఇలా తయారు చేసింది ఒకటి ఏమైనా ఉందండి? చూపిస్తానమ్మా. ఇలా అన్ని దీనికి అతికించిన తర్వాత ఇలా అవుతుందమ్మా. దాని మధ్యలో మనకు డెకరేట్ కావాలంటే కుందన్ అతికించవచ్చు. కలర్ఫుల్ గా తర్వాత ఈ ముత్యాలు దారంలో గుచ్చేసి పైన కొంచెం షో ఉంటుంది అన్నమాట. పైన నుండి ముత్యాలు ఇలా హ్యాంగ్ అవుతున్నట్టుగా. బాగుంది, చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక డెకరేటివ్ ఐటమ్ ఉందండి. ఇది కూడా పెద్ద షెల్, చిన్న షెల్. ఇది చిన్న షెల్స్ తో చేసింది. ఇవన్నీ ఒకటే సైజ్ షెల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని చేసింది. ఇక్కడ కుందన్స్ తో అలా డెకరేషన్ వచ్చింది. దీనిపైన ఎటువంటి డెకరేషన్ లేదు, అయినా కూడా చాలా డీసెంట్ గా ఉంది. చాలా చాలా చక్కగా ఉన్నాయండి 2 ఐటమ్స్ కూడా. ఎనీవే, రాధ గారు మా సకులందరికీ ఒక మంచి ఆలోచనని కల్పించారు, ఒక చక్కటి ఐడియా ఇచ్చారు, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరో చక్కటి అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సకలు ఇంటా బయట స్త్రీలు నిర్వహిస్తున్న బరువు బాధ్యతలు వాళ్ళ నిద్రని హరించి వేస్తున్నాయండి. అల్లరి చేయకండి, నాన్నగారు నిద్రపోతున్నారు అని పిల్లల్ని కోప్పడే తల్లుల్ని చూశాం, కానీ అల్లరి చేయకండి, అమ్మ నిద్రపోతుంది అనే తండ్రుల్ని మాత్రం ఎవరూ పెద్దగా చూసుండకపోవచ్చండి. ఇంటి చాకరితోనే జీవితమంతా గడిపిన ఒక స్త్రీ ఒక్కసారైనా ఒళ్ళెరగనంత గాఢంగా నిద్రపోవాలనుకున్నా ఆ కోరిక చివరికి ఆమెకి శాశ్వత నిద్రలో మాత్రమే దొరకటం గురించి ప్రముఖ స్త్రీవాద రచయిత్రి సత్యవతి గారు అద్భుతమైన కథ రాశారు. ఇన్నాళ్లకైనా నిద్రకి జెండర్ వివక్షత ఉందని పరిశోధనల్లో తేల్చారు, కాబట్టి ఆ వివక్షతను పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.
మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.